హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు మనం లింక్డ్ లిస్ట్లో అపెండ్ ఏపీపీఎన్డి మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే క్లాస్ రోబోట్ క్లాస్ డిఫైన్ చేసాము అండ్ ఒక కన్స్ట్రక్టర్ని ఇక్కడ యూజ్ చేసాము. దానికి ఒక నేమ్, కలర్ అనేవి అట్రిబ్యూట్స్. అండ్ మనం ఒక క్లాస్ యొక్క ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, robot1 robot2 అని. అండ్ ఇది రన్ చేస్తే మనకి ఇక్కడ ఏమైతే కలర్స్ ఇచ్చామో అవి అయితే ప్రింట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ అయితే మనం ఒక నోడ్ క్రియేట్ చేసాం. దానికి ఒక వాల్యూ ఉంటుంది అండ్ ఒక టెక్స్ట్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం లింక్డ్ లిస్ట్లోని self.head ఈక్వల్ టు నోడ్ అంటే మన హెడ్ పాయింటర్ని నోడ్కి పాయింట్ చేస్తున్నాం అండ్ టైల్ పాయింటర్ని నోడ్కి పాయింట్ చేస్తున్నాం. అండ్ దాని లెంత్ వచ్చేసి 1, ఎందుకంటే ఒక్క నోడే ఉంది కాబట్టి. అయితే ఇదేమో ప్రింట్ ఫంక్షను అండ్ దిస్ ఈజ్ ది ఫంక్షన్ ఫర్ అపెండ్. ఇప్పుడు మీరు అపెండ్ అన్నది చూసినట్లయితే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి చూడండి. మన లింక్డ్ లిస్ట్ ఇలా ఉంటుంది కదా. అపెండ్ ఏం చేస్తుంది అనేసి అంటే ఈ లాస్ట్లోని ఇన్సర్ట్ చేస్తుంది. ఇదేంటంటే మిడిల్లో ఇన్సర్ట్ చేస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. ది లాస్ట్ అని కొడదాం. సో ఇలాగా హెడ్ పాయింటర్ ఏమో ఫస్ట్ దానికి పాయింట్ చేస్తుంది అండ్ లాస్ట్ దానికేమో టైల్ పాయింటర్ ఉంటుంది. అయితే ఏమవుతుంది, ఈ లాస్ట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇది ఏమో లాస్ట్గా ఉన్న వాల్యూకి ఏమో పాయింట్ చేస్తాము. సో దట్ ఇదేమో దీనికి అపెండ్ అవుతుంది. అంటే అపెండ్ అవ్వడం అంటే యాడ్ అవ్వడం, లింక్ అవ్వడం. అండ్ మన టైల్ పాయింటర్ని దీనికి ఈక్వల్ చేస్తాం. బేసిక్గా అది కాన్సెప్ట్. అండ్ ఇక్కడ మనం న్యూ నోడ్ ఈక్వల్ టు నోడ్ ఆఫ్ వాల్యూ క్రియేట్ చేసాం. ఒకవేళ కానీ లింక్డ్ లిస్ట్ కానీ నాకు ఎంటీ అయితే మనం పాయింట్ చేస్తాం ఏంటి, హెడ్ నేమో నోడ్కి, టైల్ నేమో నోడ్కి. లేకపోతే self.tail.next అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది టైల్ అనుకోండి, టైల్ దాన్ని నెక్స్ట్ అంటే ఇది ఈ యారోని దీనికి ఈక్వల్ చేస్తున్నాం, న్యూ నోడ్కి ఈక్వల్ చేస్తున్నాం. అప్పుడు తర్వాత ఏం చేయాలి, మళ్ళీ టైల్ నేమో ఇక్కడికి పెట్టాలి కదా. సో self.tail ఈక్వల్ టు న్యూ నోడ్, అదే ఇక్కడ చేసాం. అండ్ లెంత్ని ఇంక్రీజ్ చేసాం, ఎందుకంటే ఒక ఎక్స్ట్రా నోడ్ యాడ్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇది రన్ చేసి ఇప్పుడు లింక్ లిస్ట్ ఫస్ట్ అయితే నేను వాల్యూ 10 అని ఇస్తున్నాను, దానికి మనం 20 యాడ్ చేస్తున్నాం అండ్ అది ప్రింట్ చేస్తాం. అయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే ll.append 30 ll.append 40 చేసాను. ఇప్పుడు ప్రింట్ చేసాను అనుకోండి, 10, 20, 30, 40 రావాలి. అది దిస్ ఈస్ అపెండింగ్ ఇన్ ఎ లింక్డ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ మనం పాప్ మెథడ్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.